ఈనెల మీద ఒక మహాభక్తుని కథ అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తుంటుంది. అంత గొప్ప భక్తుని కదా! ఒక నటుడిగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ జనరేషన్‌లో వాళ్ళకి. ఓ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నటుడిగా మీ అనుభవాలేంటి? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్‌తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైస్ వెరీ లార్జ్ కనిపిస్తుంది. కానీ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు? మీకెలాంటి ఎక్స్‌పీరియన్సెస్ కన్నప్పతో దొరికాయి? నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ వచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ముందు మాట్లాడి ఉండాలి, బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోయాం. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ రఘుబాబు అన్న ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్, అండ్ బ్రహ్మాజీ బ్రో, మాట్లాడదు. And thank you for having us here, for giving this platform. And my brother Arpit Lanka, all of you know as Duryodhana from Mahabharata. Wonderful human being. And my brother Shiv Balaji, Kaushal, the dialogue writer of the movie, Mr. Akhilesh Prasad Garu, and the additional dialogues and story development help chesina Toda Prasad Garu. And the last but not the least, my captain, my director, Mukesh Kumar Singh sir. This film wouldn't have been possible if not for the love what he showed to the script. So I'm grateful for his hard work in the film. So now మీరు అడిగిన క్వశ్చన్ కి బ్యాక్ టు ద క్వశ్చన్. ఈ కథ నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికెల భరణి గారు. 2014లో ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టారు 2015 ఆ టైంలో. ఒకరోజు బర్నీ గారు కూర్చోబెట్టి, విష్ణు నీకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా, కానీ నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తిన్నాను ద రైట్ డైరెక్టర్, తప్పించేస్తాను తీసుకో అన్నారు. ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయన ఇచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ. కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లు కొట్టచ్చాము. బట్ ద థింగ్ ఈజ్, నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుని కాదు. మా నాన్నగారు శివుడి వరాన పుట్టారని మా తాత నాన్నమ్మ నమ్ముతారు, మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం. మా నాన్నమ్మకి గర్భం నిలవనప్పుడు 2-3 సార్లు అక్కడ ఏడుపేడు దగ్గర, శ్రీకాళహస్తి పక్కన ఏడుపేడు అని ఒకరు ఉంది, అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని. మా నాన్నమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు. అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే, కానీ నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటా. ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో. ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఈ జ్యోతిర్లింగాల యాత్రలు మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను. నెగిటివిటీ అఫ్ కోర్స్ నాకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆనట్లా ఈ శివలీల ముందు. సో ఐ గివ్ ఇట్, ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను. One sentence, this is what it is, my first movie. అంటే
రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు? ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డేట్ రెస్పాన్స్ మీరు విట్నెస్ చేస్తుంటారు. సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు? మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి, అండ్ ఇట్ లివ్ అప్ టు దట్. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంక మీరు నా మాట నమ్మరు. యూ విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డన్. సార్, శివుగాజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు. సో ఇదొక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. కథ రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది? వీళ్ళందరినీ ఒప్పించడం, వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా, మోహన్ లాల్ గారైనా, శరత్ కుమార్ గారైనా, ప్రభుదేవ గారు 3 పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా, అక్షయ్ కుమార్ గారైనా, ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే. ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్. వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు. ఇంతమంది గొప్ప యాక్టర్లని ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేశారండి? స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభం అయిందండి. ఇప్పుడు పోస్ట్ చేసుకుని సర్దుబాటు చేసేది చాలా టెన్షన్ గా ఉంది. సో యూ విల్ లవ్ ఇట్. ఎవ్రీబడీస్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటది, ప్రమాణంగా ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు, సరే Yes, కన్నప్ప brother. మూవీ ముందు విష్ణు గారు ఏంటి, కన్నప్ప తర్వాత వాట్ యూ హ్యావ్ చేంజ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్? సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ హ్యావ్ సీన్? మీలో మీకు ఏమన్నా? పేషెన్స్ అండ్ పాజిటివిటీ, ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్ గా వచ్చాయి. దిస్ ఇస్ వాట్ కన్నప్ప డిడ్ టు మీ. సూపర్ సార్. అండ్ కన్వర్జేషన్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు, మీకు మోహన్ లాల్ గారికి, బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్ గా తెలుస్తుంది, కన్నప్ప అనే కాన్సెప్ట్. సో దీంట్లో వాట్ ఆర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం? సో యాక్షన్ వాళ్ళు అంటే మా భక్తుని చూపిస్తున్నారా, వారియర్ ని చూపిస్తున్నారా, ఏంటి చేంజెస్? దూర్జటి గారు రాసిన కథలో ఆయన పోయంలో మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు. కానీ అతను ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు అతను అనేది ఎవరు విడమరిచి చెప్పలేదు. దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్ కి అనిపించింది రాశారు వాళ్ళు. బట్ అందరికి మూలం వచ్చి దుర్జటి రాసింది, ఆ మహాకవి రాసింది మూలం. దాన్ని బేస్ చేసి మనం ఇవన్నీ చేసాం. అండ్ it's my version of a atheist warrior who becomes Lord Shiva's greatest devotee. Yeah. Sorry. Yes, sir.